మీ పిఎఫ్ ఖాతాలో మీ భర్త పేరుకి బదులు తండ్రి పేరు పడిందా? అలాగే హస్బెండ్ కి బదులు ఫాదర్ అని పడిందా? ఇవాల్టి వీడియోలో ఫాదర్ నేమ్ తో పాటు రిలేషన్ స్టేటస్ ని ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే ఎలా చేంజ్ చేసుకోవాలో వివరంగా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీ బ్రౌజర్ లో యుఎన్ పోర్టల్ అని టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు మీ దగ్గర యుఎన్ నంబర్ తో పాటు లేటెస్ట్ పాస్వర్డ్ గుర్తుంటే డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. నేను పాస్వర్డ్ మర్చిపోయా కాబట్టి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో పైన మీ 12 అంకెల యుఎన్ నంబర్ ని ఎంటర్ చేసి తర్వాత కింద నేమ్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎట్ ప్రెజెంట్ మన ఆధార్ లో నేమ్ చేంజ్ చేశాం కాబట్టి ఇక్కడ మీరు మీ లేటెస్ట్ ఆధార్ ప్రకారం గనక నేమ్ ని ఎంటర్ చేస్తే నేమ్ మిస్ మ్యాచ్ అని ఎర్రర్ వస్తుంది. అందుకని మీ ఓల్డ్ ఆధార్ ప్రకారం లేదా ఇది వరకు మీ పిఎఫ్ ఖాతాలో మీ పేరు ఎలా ఉండేదో అలాగే ఎంటర్ చేయండి. తర్వాత కింద ఈపీఎఫ్ లో ఉన్న విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ లో ఎంటర్ చేయండి. తర్వాత కింద జెండర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత చివరన మీ ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ని మాత్రమే ఎంటర్ చేసి కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ అథరైజ్డ్ పిన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మీ ఆధార్ లో అండ్ పిఎఫ్ లో నేమ్ తేడా ఉన్నా ఇక్కడ ఓటీపీ తో పాటు న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమని వచ్చింది. ఇక్కడ మీ ఫోన్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి కింద మీకు గుర్తుండే విధంగా 8 అంకెల ఆల్ఫా న్యూమరిక్ పాస్వర్డ్ ని 2 సార్లు ఎంటర్ చేసి వెరిఫై చేసి సెట్ చేసుకోండి. వన్స్ ఇక్కడ మీ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అని వచ్చిందంటే లాగిన్ అయినట్లే. ఇక్కడ క్లిక్ హియర్ ని సెలెక్ట్ చేస్తే లాగిన్ విండోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీ 12 అంకెల యుఎన్ నంబర్ కింద ఇందాక మీరు సెట్ చేసుకున్న న్యూ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీ ఫోన్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వ్యూ ని సెలెక్ట్ చేసి ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మెంబర్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ మీరు చూడవచ్చు ఈమె రిలేషన్ స్టేటస్ ఫాదర్ అని ఉంది అండ్ పైన ఫాదర్ నేమ్ ఉంది. ఇది యాక్చువల్ గా ఈమె పిఎఫ్ అకౌంట్ క్రియేట్ అయినప్పుడు ఈమె అన్మ్యారీడ్, అందుకనే ఇక్కడ ఫాదర్ నేమ్ అండ్ స్టేటస్ ఫాదర్ అని రాయించుకుంది. బట్ వన్స్ మ్యారేజ్ అయ్యాక ఆడవారికి ఫాదర్ స్టేటస్ లో హస్బెండ్ ని యాడ్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఈమె ఫ్యూచర్ లో మంత్లీ పెన్షన్ కి అప్లై చేయలేదు. దానికోసం ఇందులో ఎడిట్ చేయడానికి ఇక్కడ చూపిస్తున్న 3 ఎడిట్ సింబల్స్ లో ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు జాయింట్ డిక్లరేషన్ అనే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి అని ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేస్తే ఒకే యుఎన్ నంబర్ లో మీరు ఇది వరకు మారిన జాబ్స్ ఇండివిజువల్ పిఎఫ్ అకౌంట్ చూపిస్తుంది. ఇందులో మీ లేటెస్ట్ పిఎఫ్ అకౌంట్ ని గుర్తించి సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఒకే దాంట్లో మీ సర్వీస్ కొనసాగిస్తూ ఉంటే ఇక్కడ ఒక్కటే చూపిస్తుంది, దాన్నే సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈపీఎఫ్ఓ లో ప్రస్తుతం ఉన్న మీ పూర్తి డీటెయిల్స్ ఇండివిజువల్ గా కనిపిస్తుంది. ఇందులో ఎట్ ప్రెజెంట్ మనం రిలేషన్ స్టేటస్ అండ్ రిలేషన్ నేమ్ ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ ఉన్న మీ ఫాదర్ నేమ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అయి వస్తుంది. ఇందులో ఎట్ ప్రెజెంట్ మీ హస్బెండ్ లేదా ఎవరి నేమ్ అయితే మీరు అప్డేట్ చేస్తున్నారో వారి నేమ్ ఎగ్జాక్ట్ గా వారి ఆధార్ ప్రకారం మాత్రమే ఎంటర్ చేయండి. లేదంటే ఇన్ ఫ్యూచర్ లో మీరు తనని నామినీ డిక్లరేషన్ చేసేటప్పుడు అతని ఆధార్ ప్రకారం డీటెయిల్స్ మ్యాచ్ కావు. అందుకోసం ఇక్కడ కరెక్ట్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద రిలేషన్ టైప్ ఇది ప్రస్తుతం ఫాదర్ అని ఉంది. ఇది కూడా ఎడిట్ చేయడానికి పక్కన క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇందులో మీకు 3 రకాల స్టేటస్లు చూపిస్తుంది, ఫాదర్, మదర్, హస్బెండ్. ఇక్కడ పైన మీరు ఎంటర్ చేసిన నేమ్ మీకు ఎలాంటి రిలేషన్ అవుతారో ఇందులో సెలెక్ట్ చేయండి. ఎట్ ప్రెజెంట్ ఈమెకు ఇతను హస్బెండ్ అవుతాడు కాబట్టి హస్బెండ్ ని సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత కింద మెరిటల్ స్టేటస్ లో ఎట్ ప్రెజెంట్ స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మీకు మ్యారేజ్ అయి హస్బెండ్ బ్రతికి ఉంటే మ్యారీడ్ ని సెలెక్ట్ చేయండి, లేదా డైవోర్స్ ఇస్తే డివోర్స్ ని సెలెక్ట్ చేయండి. అలాగే భర్త చనిపోతే విడోవర్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఈమెకు మ్యారీడ్ అని పడింది. ఇది కరెక్ట్ గానే ఉంది కాబట్టి నేను అలాగే వదిలేస్తున్నా. తర్వాత కింద ఇక్కడ నేషనాలిటీ ఇది చాలా మందికి బ్లాంక్ గానే ఉంటుంది, కానీ అలానే జాయింట్ డిక్లరేషన్ చేస్తే యాక్సెప్ట్ కాదు. అందుకోసం దీనిని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ ఇండియన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత డైరెక్ట్ గా పేజ్ కిందికి వచ్చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది, సెలెక్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ లో ఇక్కడ ఇది వరకు ఉన్న డీటెయిల్స్ చూపిస్తుంది. అలాగే పక్కన మీరు న్యూగా రిక్వెస్ట్ పెట్టుకున్న డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. అంతేకాక ఇక్కడ మీరు చూడవచ్చు మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ అడగడం లేదు, డైరెక్ట్ గా కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయమని చెప్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలో చెక్ పెట్టి కింద గెట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో మీకు చేంజెస్ రిక్వెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చేస్తుంది.
అండ్ కింద మనం చేంజెస్ రిక్వెస్ట్ పెట్టుకున్న మూడింటి స్టేటస్ లోను అప్రూవ్డ్ బై మెంబర్ అంటే మనమే ఓన్ గా అప్రూవ్ చేసుకున్నాం అని ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు ఇది నిజంగా చేంజ్ అయిందో లేదో మీకు నేను ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళి చూపిస్తున్నాను. అందుకోసం ఇక్కడ సేమ్ మళ్ళీ వ్యూ ని సెలెక్ట్ చేసి ప్రొఫైల్ ని సెలెక్ట్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇందాక రిక్వెస్ట్ పెట్టుకున్న న్యూ నేమ్ అండ్ కింద రిలేషన్ అండ్ మెరిటియల్ స్టేటస్ లో కూడా సక్సెస్ఫుల్ గా చేంజ్ అయింది. ఈ విధంగా మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా చేంజ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.